హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేసి మే నెలలో నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, విద్యార్హతలు ఏముండాలి, ఏజ్ ఎంత, ఏజ్లో రిలాక్సేషన్ ఎంత ఉంటుంది, అలాగే హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వివరాలు, సిలబస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి విడుదలైనటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్ అనమాట. ప్రీవియస్ నోటిఫికేషన్ని ఆధారంగా చేసుకునేసి నేను మీకు వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని వీడియోలు అయితే చేశాను. ఒక్కో దానికి సంబంధించి ఏజ్కి సంబంధించి సపరేట్ వీడియో, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి, ఫిజికల్ టెస్ట్లకు సంబంధించి అన్నిటికీ సంబంధించి సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది. కానీ కొంతమంది నాకు కామెంట్ రూపంలో తెలుపుతున్నారు, ఇట్లా సపరేట్గా లేకోకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో అయితే చేయండి అనేసి అడిగారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు. దాదాపు 1400కు పైగానే వేకెన్సీస్ అయితే ఉండనున్నాయన్నమాట. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనేసి ఇచ్చారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇంటర్మీడియట్కి సరి సమానమైనటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్కి సరి సమానమైనటువంటి అర్హత అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఐటీఐలో 2 years కోర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే 10th క్లాస్ పూర్తయిన తర్వాత డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా అర్హతల వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఇప్పుడే కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. కాకపోతే ఈ ఉద్యోగాలకి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే కనుక ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్లో ముందుగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ల వివరాలు అయితే చూద్దాం. మేల్ క్యాండిడేట్స్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే 163 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. 163 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ చూసుకుంటే 84 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ పాటు ఇంక్రీజ్ అవ్వాల్సిందైతే ఉంటుంది అనమాట. ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు పెరగాల్సిందైతే ఉంటుంది. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ అనేసి ఇచ్చారు. మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే 150 సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ వచ్చేసి 79 సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు ఇంక్రీజ్ అవ్వాల్సిందైతే ఉంటుంది. ఇది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ల వివరాలు. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి కేవలం వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుందండి. రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ ఇటువంటివి ఏవి ఉండవు. కేవలం వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో. ఇక మేల్ క్యాండిడేట్స్కి ఏమో 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది, 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 16 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది, 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట.
కాకపోతే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఇక్కడ ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయి. అందులో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఫైనల్గా మెడికల్ టెస్టులు నిర్వహించి డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేస్తున్నాను. ఎవరైతే ఫైనల్గా సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ అయితే ఇస్తారు. పోతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితుల సడలింపు అయితే ఉంటుంది. ఈ అభ్యర్థులు 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించినటువంటి సమాచారం లేదు. ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ అనమాట. అప్పట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ లేవు. ఈసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సిలబస్ వివరాలు అయితే చూద్దాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేసి. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేసి ఇచ్చారు. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మొత్తం పేపర్ 1, పేపర్ 2 అనేసి 2 పేపర్లు అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు. పేపర్ 2లో జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు. మొత్తం 200 మార్కులకి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్గా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ప్రస్తుతం ఈ సిలబస్కి సంబంధించి అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ని అయితే అందించడం జరుగుతుందండి. జాబ్ క్యాలెండర్ విడుదలైన సందర్భంగా కేవలం 499 రూపీస్కే ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతుంది. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, రైల్వే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అన్ని కోర్సుల్ని అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని అందించడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో తెలుగు విద్యార్థి యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి వెంటనే మీరు కోర్స్ని తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. త్వరలోనే అతి తక్కువ రోజుల్లోనే తొందరలోనే కోర్సు ప్రైసెస్ అంతా పెంచడం అయితే జరుగుతుందన్నమాట. వీలైనంత త్వరగా తీసుకునేసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే సిలబస్లో భాగంగా పేపర్ 1లో ఏ టాపిక్స్ నుంచి చదవాలి అంటే కనుక ఇక్కడ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ప్రశ్నలు అయితే ఉంటాయండి. మొత్తం 11 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అంటే నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇక్కడ పర్యావరణానికి సంబంధించి విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, భారతదేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జియోగ్రఫీ సబ్జెక్ట్ని అయితే చదవాల్సి ఉంటుంది. అలాగే ఎకానమీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ను కూడా చదవాల్సింది అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం సబ్జెక్ట్ని అయితే చదవాల్సి ఉంటుంది. తర్వాత ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ అనేసి ఇచ్చారు. భారతీయ రాజకీయ వ్యవస్థ, భారతీయ రాజకీయ వ్యవస్థ, భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని అయితే మీరు చదవాల్సింది అయితే ఉంటుంది. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని అయితే చదువుకోవాల్సి ఉంటుంది క్లియర్గా. తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేసి ఇచ్చారు. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్ని అయితే చదువుకోవాల్సి ఉంటుంది. మీరు ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ మొత్తం అంతటినీ చదవాల్సిన అవసరం అయితే ఉండదు. కేవలం మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర అనే టాపిక్ని చదువుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్, ఈ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం అనే సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. తర్వాత సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అనేసి ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ సంస్కృతికి సంబంధించి కళలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి కూడా ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేసి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలసీస్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. ముఖ్యంగా మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ని బాగా చదువుకోవాల్సింది అయితే ఉంటుంది. ప్రభుత్వ పథకాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్, ఈ సబ్జెక్ట్ నుంచి కూడా ప్రశ్నలు అయితే అడుగుతారు. మొత్తం ఈ 11 టాపిక్స్ నుంచి పేపర్ 1లో ప్రశ్నలు అయితే 100 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. 100 మార్కులకి పేపర్ 1 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో పేపర్ 2లో జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఎస్ఎస్సి స్టాండర్డ్లో ప్రశ్నలు అయితే ఉంటాయి. అర్థమెటిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఆల్జిబ్రా చాప్టర్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. అర్థమెటిక్, ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఈ 6 టాపిక్స్ నుంచి పేపర్ 2లో ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. ఈ 6 చాప్టర్ల నుంచి మాత్రమే వస్తాయి. మీరు 10th క్లాస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి మ్యాథమెటిక్స్ నుంచి ఎక్కువైతే మార్కులు పొందేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్,
ఇవి సిలబస్కి సంబంధించినటువంటి వివరాలు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చాను. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.